చూడండి ఒకసారి ఈ టైప్ ప్రాబ్లమ్స్ మనకి అన్ని యూనివర్సిటీలు అడుగుతున్నాడు. సో డైరెక్ట్ ఇందాక చెప్పినవి ప్రీవియస్ క్లాస్లో చెప్పినవి ఓన్లీ ఫండమెంటల్స్ అనమాట. ఓకే, సో అవి వస్తే కానీ ఇవి రాదు, ఈ ప్రాబ్లం రాదు. దానికోసం నేను అవన్నీ చెప్పడం సార్ చూడండి ఒకసారి ప్రాబ్లం డైరెక్ట్గా అడుగుతున్నాడు. ఓకే, ఈ లైన్ ఏబి, ఒక లైన్ ఉందంట, ఆ లైన్కి ఏబి అనే లైన్ ఉంది. ఓకేనా, ఆ లైను అనేది చూడండి ఒకసారి బుక్ కూడా. ఈ లైన్ ఏబి 100 mm లాంగ్, 100 mm లాంగ్ ఉందన్నాడు. అంటే దీని యొక్క లెంత్ ఎంత అన్నాడు? 100 mm లాంగ్. ఓకే, ఈజ్ ఇంక్లైన్డ్ 40 degrees టు ద హారిజాంటల్ ప్లేన్. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, 40 degrees టు ద హారిజాంటల్ ప్లేన్ అన్నాడు. ఇదే కదా హారిజాంటల్ ప్లేన్. ఇలా ఉందంటే ప్యారలల్, ఇలా ఉంటే ఇంక్లైన్, ఇలా ఉందంటే ప్యారలల్, ఇలా ఉందంటే ఇంక్లైన్. ఓకే, ఇలా ఉంటే పర్పెండిక్యులర్. అర్థమైంది? పొజిషన్ అర్థమైందా? ఇప్పుడు 40 degrees టు ద హారిజాంటల్ ప్లేన్ అన్నాడు, ఒక కండిషన్. నెక్స్ట్ 50 degrees టు ద వెర్టికల్ ప్లేన్. అంటే ఇప్పుడు ఇలాగ ఉందా, ఇది వెర్టికల్కి ప్యారలల్ ఉన్నట్టే కదా ఇది. ఓకే, ఇప్పుడు 50 degrees టు ద వెర్టికల్ ప్లేన్. అంటే ఇలా ఇలా ఇంక్లైన్, ఇలా ఉన్నది కాస్త ఇలా ఇంక్లినేషన్ అయింది. హారిజాంటల్ ప్లేన్తో ఇంక్లైన్ ఉంది, వెర్టికల్ ప్లేన్తో ఇంక్లైన్ ఉంది. ఇప్పుడు దీని యొక్క రెడ్యూస్డ్ లెంత్స్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు అన్నమాట. ఓకే, అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం ఒకసారి. అంటే టాప్ నుంచి చూస్తే రెడ్యూస్డ్ లెంత్ కానీ ట్రూ లెంత్ కనిపించదు, బికాజ్ ఇట్ హ్యాస్ ఇంక్లైన్ టు ద హారిజాంటల్ ప్లేన్, 40 degrees టు ద హారిజాంటల్ ప్లేన్. సో రెడ్యూస్డ్ లెంత్ కనిపించదు టాప్ వ్యూలో, ట్రూ లెంత్ కనిపించదు. ట్రూ లెంత్కి రెడ్యూస్డ్ లెంత్కి చాలా డిఫరెన్స్ ఉంది. ట్రూ లెంత్ అంటే ప్యారలల్ ఉన్నప్పుడు మాత్రమే కనిపించింది. ఐదర్ హారిజాంటల్ ప్లేన్కి ప్యారలల్ ఉంటున్నామో టాప్ వ్యూలో ట్రూ లెంత్ కనిపించింది, వెర్టికల్ ప్లేన్కి ప్యారలల్ ఉంటే ఫ్రంట్ వ్యూలో ట్రూ లెంత్ కనిపించింది. బట్ రెడ్యూస్డ్ లెంత్ ఏ ప్లేన్తో అయితే హారిజాంటల్ ప్లేన్తో ఇంక్లినేషన్ ఉందనుకోండి, హారిజాంటల్ ప్లేన్తో ఇంక్లినేషన్ ఉందంటే రెడ్యూస్డ్ లెంత్ ఎక్కడ వచ్చింది? టాప్ వ్యూలో రెడ్యూస్డ్ లెంత్ వచ్చింది. అర్థమైంది చెప్పింది? హారిజాంటల్ ప్లేన్తో ఇంక్లైన్ ఉంటే రెడ్యూస్డ్ లెంత్ టాప్ వ్యూలో కనిపించింది. అలాగే వెర్టికల్ లెంత్ ఇంక్లైన్ ఉందనుకోండి, అప్పుడు రెడ్యూస్డ్ లెంత్ ఎక్కడ కనిపించింది? ఫ్రంట్ వ్యూలో కనిపించింది. అంతేనే కదా. సో దీంట్లో ఈ ప్రాబ్లంలో మనం బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బోత్ ద ప్లేన్కి పర్పెండిక్యులర్ దట్ ఇస్ ఇంక్లైన్డ్ ఉన్న కండిషన్ అన్నమాట. ఓకే, సో ఈ కండిషన్ మనం అలా డ్రా చేస్తామో చూడండి ఒకసారి, చెప్తాను చూడండి ఒకసారి. అరే నేను ఏవైతే నోటేషన్ చెప్తామో గుర్తుపెట్టేసుకోండి, జీవితంలో మర్చిపోకూడదు. ఓకే, సో ఫస్ట్ నేను ఒక రిఫరెన్స్ లైన్ అనేది ఒకటి డ్రా చేసుకున్నాను. రిఫరెన్స్ లైన్ ఒకటి డ్రా చేసుకున్నాను. ఇది ఎక్స్ అండ్ వై, ఎక్స్ అండ్ వై. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఇది ఉపయోగపడాలి, ఎందుకంటే నోటేషన్స్ నేను చెప్పడానికి కారణం ఇది ఎక్స్ అండ్ వై. ఓకే, చూడండి ఒకసారి. ఫస్ట్ 100 mm లాంగ్ అన్నాడు. సో దీని అంతవరకు అంటే లైన్ యొక్క డిస్క్రిప్షన్ దాని గురించి మనం పక్కన పెట్టాలి. కండిషన్ చూడండి ఒకసారి. ఇక్కడ నుండి కండిషన్ స్టార్ట్ అయింది. ఇంక్లైన్ 40 degrees టు ద హారిజాంటల్ ప్లేన్. హారిజాంటల్ ప్లేన్తో ఇంక్లైన్ ఉందన్నాడు కాబట్టి, సో ఫస్ట్ ఏదైతే ఇంక్లైన్డ్గా ఉందో అంటే హారిజాంటల్ ప్లేన్తో ఇంక్లైన్డ్గా ఉంది కాబట్టి ఫ్రంట్ వ్యూ ఎక్కడ కనిపించింది? ఫ్రంట్ వ్యూ వెర్టికల్ ప్లేన్ మీద కనిపించింది, అంతే కదా. ఫ్రంట్ వ్యూ టాప్ దట్ ఈస్ అబోవ్ అవర్ రిఫరెన్స్ ప్లేన్, అంతేనే కదా. సో ఫస్ట్ ఏదైతే లెంత్ ఉందో ఆ లెంత్తో ఎగ్జాక్ట్గా ఆ లెంత్తో ఒక లైన్ను డ్రా చేసుకోండి. 100 mm లాంగ్ అన్నాడు కాబట్టి ఇదేంటిది? ఓన్లీ ప్యారలల్ టు ద హారిజాంటల్ ప్లేన్తో ఉన్నప్పుడు కండిషన్, అంతేనే కదా. నార్మల్ కండిషన్ తీసుకోండి. ఫస్ట్ హారిజాంటల్ ప్లేన్తో ప్యారలల్ ఉంది అని అనుకున్నాను, తర్వాత ఇంక్లైన్ పెడతాను. ఇంక్లైన్డ్ 40 degrees అన్నాడు కాబట్టి అది పెడతాను, కంగారు పడ. ఓకే, దీన్ని నేను ఏ బి చూడండి ఒకసారి. అలాగే
వన్ ఆఫ్ ఎండ్ ఈస్ 20 mm అబోవ్ అన్నాడు. అంటే ఇదే కదా, ఒక ఎండ్ తీసుకోండి, అది 20 mm అబోవ్ ద హారిజాంటల్ ప్లేన్. అంతేనే కదా, అబోవ్ ద హారిజాంటల్ ప్లేన్ ఉందన్నారు కాబట్టి. ఓకే, ఎంత ఇంక్లినేషన్ అన్నాడు? ఇంక్లైన్డ్ 40 degrees టు ద హారిజాంటల్ ప్లేన్. నీకు హారిజాంటల్ మీద ఇంక్లైన్డ్ అన్నాడు కాబట్టి ఫ్రంట్ వ్యూ ఎక్కడ కనిపించింది? హారిజాంటల్ ప్లేన్కి ఇంక్లైన్డ్ అన్నాడు కాబట్టి, హారిజాంటల్ ప్లేన్ మీద ఇంక్లైన్ ఉంది కాబట్టి ఇది ఫ్రంట్ వ్యూ అబోవ్ కనిపించింది, గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే హారిజాంటల్ ప్లేన్కి అబోవ్ కనిపించింది విత్ 40 degrees. అంటే నేను ఆ 40 degrees లెంత్ ఎలా డ్రా చేస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి 40 degreesతో ఒక లైన్ కొట్టండి. ఓకే, ఒక లైన్ కొట్టండి. ఓకే, అలాగే ఏబి యాజ్ ఎ లెంత్, ఓకేనా, అండ్ ఏ యాజ్ ఎ సెంటర్, ఒక ఆర్క్ కొట్టండి. అంటే సేమ్ లెంత్లో ఉంటాయి కదా దానికోసం. ఇప్పుడు చూడండి ఒకసారి, ఈ ఏబి అనే లెంత్ ఇది, నేను ఈ పాయింట్ని B1 డాష్, దీన్ని P2 డాష్ అనుకోండి. ఇవి కాదు యాక్చువల్గా ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూస్. జస్ట్ నేను ఏం డ్రా చేశాను, ఆ కండిషన్ డ్రా చేశాను అంతే. ఓకే, అర్థమైంది చెప్పింది. దీని యొక్క యాంగిల్ ఎంత? 40 degrees. ఫ్రంట్ వ్యూలోనే కనిపించింది. ఇది హారిజాంటల్తో కాబట్టి 20 mm అబోవ్ ద హారిజాంటల్ ప్లేన్. వన్ ఆఫ్ ఇట్స్ ఎండ్ హారిజాంటల్ ప్లేన్. ఇంకో ఎండ్ ఎక్కడ ఉంది? ఎక్కడో ఉంది 40 degrees యాంగిల్తో. అది నాకు ఎంత డిస్టెన్స్ ఉందో కూడా చెప్పలేదు. కానీ నేను ఎలా డ్రా చేశాను? వన్ ఆఫ్ ఇట్స్ ఎండ్ 20 mm పెట్టాను, ఇంక్లినేషన్తో డ్రా చేశాను, దాన్ని ఒక ఫింగర్ అండ్ ఇచ్చాను. ఓకేనా, అర్థమైంది ఇక్కడ? ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇక్కడ మళ్ళీ ఇంకో కండిషన్ తీసుకోండి. 50 to the vertical plane. 50 to the vertical plane. అంటే బోత్ హారిజాంటల్ ప్లేన్తోనూ వెర్టికల్గా ఉందన్నాడు, ఇంక్లైన్గా ఉందన్నాడు 40 degrees. 50 degrees టు ద వెర్టికల్ ప్లేన్. వెర్టికల్ ప్లేన్తో ఇంక్లైన్గా ఉందన్నాడు కాబట్టి ఇలా ఉంటుంది ఇంక్లైన్. ఇప్పుడు ఇది ఎక్కడ కనిపించింది మనకి? టాప్లో కనిపించింది, అంతేనా కదా. ఇంక్లినేషన్ ఎక్కడ కనిపించింది? ఇంక్లైన్కి ఇలా ఉందంటున్నాడు, అంతేనే కదా. ఇది ప్యారల్ ఉన్నట్టు ఇలా ఉన్నదంటే టాప్ వ్యూలోనే కనిపించింది మనకి ఇంక్లినేషన్. ఓకే, సో దీనికోసం చూడండి ఒకసారి. నేను ఈ పాయింట్స్ని డ్రాగ్ చేసుకుంటే ఇలా వెళ్ళాను. సో అలాగే అబోవ్ ద హారిజాంటల్ ప్లేన్ అండ్ 30 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ వెర్టికల్ ప్లేన్. అంటే ఇది కూడా వెర్టికల్, వన్ ఆఫ్ ఇట్స్ ఎండ్ వెర్టికల్ ప్లేన్కి 30 mm ఇన్ ఫ్రంట్ ఉన్నాను అన్నాడు. అంటే ఎక్కడ కనిపించింది ఆ లెంత్? టాప్ వ్యూలోనే కదా కనిపించింది. అంటే నేను ఇదే ఎండ్ తీసుకున్నాను. ఈ పాయింట్ నేను ఏ అనుకున్నాను. దీని యొక్క లెంత్ ఎంత ఉంది? దీని యొక్క లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? ఇన్ ఫ్రంట్ అన్నాడు కాబట్టి నేను రొటేట్ చేసిన తర్వాత కండిషన్ ఇది. ఇన్ ఫ్రంట్ అన్నాడు కాబట్టి టాప్ వ్యూలోనే కనిపించింది ఆ లెంత్. అర్థం చెప్పింది. అంటే ఇది 30 mm ఈ పాయింట్. ఓకేనా, యాక్చువల్గా ఇది ప్యారలల్ ఉన్నదని డ్రా చేసుకోండి. ఓకే, సో ఈ పాయింట్ ఏమవుతుంది మనకి? B1. నోటేషన్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి, B1. ఇప్పుడు వెర్టికల్ ప్లేన్తో ఎంత యాంగిల్ చేస్తున్నాడు అన్నాడు? 50 degrees. అంటే టాప్ వ్యూలోనే కదా కనిపించింది. వెర్టికల్గా ఇంక్లైన్ టు ద VP అన్నాడంటే, VP అన్నాడంటే ఇంక్లైన్ టు ద VP అంటే ఇది ఎక్కడ కనిపించింది? బిలో కనిపించింది, కింద కనిపించింది. అక్కడ నోటేషన్ రాసుకోండి కావాలంటే. వెర్టికల్గా ఇంక్లైన్ టు ద VP అన్నాడంటే బిలో కనిపించింది ఆ యాంగిల్, అంతేనే కదా. షార్ట్ కట్ కూడా చెప్పడం గల కారణం అది. ఓకే, సో ఆ యాంగిల్తో లైన్ డ్రా చేయండి. సేమ్ ఏ యాజ్ ఎ సెంటర్ అండ్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు A డాష్ B డాష్, A డాష్ B1. అంటే 2 లెంగ్త్తోనే
ఒక ఆర్క్ డ్రా చేయండి. ఓకే, ఇక్కడ వరకు ఓకేనా? నాకు ఇందాక ఫ్రంట్ వ్యూలో ఒక పాయింట్ వచ్చింది. ఆ పాయింట్ నేను దీంతో కోయిన్సైడ్ చేయండి. ఇది B2 అవుతుంది. ఓకే, ఈ పాయింట్ నేను B3 అనుకోండి. ఓకే, దీన్ని ఇలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే, కొంచెం ఇటువైపు పెట్టుకుంది, దీన్ని ఇలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే ఇట్ ఈస్ కోయిన్సైడ్ విత్ సమ్ అదర్ పాయింట్ ఆన్ టాప్ వ్యూ, సారీ ఫ్రంట్ వ్యూ. దీన్ని B3 డాష్ అంటే ఏం కాదు, ఈ వచ్చిన పాయింట్తో నేను టాప్ వ్యూలో డ్రాగ్ చేసుకుంటూ వచ్చాను. అప్పుడు ఈ ట్రూ లైన్ ఒక పాయింట్ దగ్గర కట్ చేసింది. ఆ పాయింట్ నేను B2 అనుకున్నాను. అలాగే ఇక్కడ నుంచి B3 ఏదైతే నేను ఆర్క్ కొట్టిన తర్వాత B3 ఏదైతే వచ్చిందో ఇది డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే B3 డాష్ వచ్చింది. ఓకే, ఇక్కడ క్లియర్ అర్థమైందా? ఓకే, చూడండి ఒకసారి. నాకు ఏదైతే B1 డాష్ వచ్చిందో దీన్ని లోకస్ పాయింట్ అంటారు. లోకస్ పాయింట్ ఆఫ్ B, లోకస్ లైన్ అంటారు. లోకస్ ఆఫ్ B ఎట్ ఫ్రంట్ వ్యూ. ఓకేనా? సో ఇది ఈ లైన్ ఏమంటారంటే లోకస్ ఆఫ్ B ఎట్ టాప్ వ్యూ. ఓకే, నాకు ఏవైతే పాయింట్స్ వచ్చింది, ఈ పాయింట్ వచ్చింది, ఈ పాయింట్ వచ్చింది, ఇక్కడ ఈ పాయింట్ వచ్చింది, ఈ పాయింట్ ఎండింగ్ చూసారా? అర్థమైందా? A dash as a center and radius is equal to A1 B3 dash, cut an arc on locus. It forms B dash. అలాగే ఏదైతే B dash వచ్చింది, B2 వచ్చిందో A dash as a center and radius is equal to A dash B2, cut an arc లోకస్ పాయింట్ దగ్గర కట్ అవుతుంది. ఇదే నాకు టాప్. ఇప్పుడు చూడండి ఒకసారి. చూడండి ఒకసారి. A డాష్ B డాష్ ఏమంటారు? ఫ్రంట్ వ్యూ. అలాగే ఏబీని, అందుకని నేను B1 డాష్, B2 డాష్, B3 డాష్ తీసుకోవడానికి ఒక కారణం. ఇక్కడ కూడా B అనే ఏ పాయింట్స్ వచ్చేస్తాయి, కానీ B డాష్ అండ్ B రావడానికి ఇంత ప్రాసెస్ ఉంటుంది అనమాట. అర్థమైంది? అర్థం కదా? దీన్ని టాప్ వ్యూ అంటారు, దీన్ని. ఇప్పుడు చూడండి ఒకసారి. వీటి యొక్క లెంత్ని మనం కరెక్ట్గా మెజర్ చేసుకుంటే వాటి యొక్క లెన్సే వాడు క్యాలిక్యులేట్ చేయమన్నాడు అన్నమాట, సింపుల్గా. ఓకే, ఫస్ట్ ఏం చేశాను? ఫస్ట్ హారిజాంటల్ ప్లేన్తో ఇంక్లైన్ ఉన్నాడు కాబట్టి హారిజాంటల్ ప్లేన్ డ్రా చేశాను. అబోవ్ ద హారిజాంటల్ ప్లేన్ అన్నాడు కాబట్టి 20 mm అబోవ్ పెట్టుకున్నాను. హారిజాంటల్ లైన్ డ్రా చేశాను. దాన్ని ఎంత అన్నాడు? 40 degrees అన్నాడు కాబట్టి 40 degreesలో పాయింట్ నేను పెట్టుకున్నాను. ఆర్క్ కట్ చేశాను, ఒక లైన్ డ్రా చేశాను. ఓకే, ఆ లైన్ నేను డ్రాగ్ చేసుకుంటూ వచ్చాను. అంటే అది దాన్ని ఆ పాయింట్ వస్తే సార్ లోకస్ పాయింట్ వచ్చేస్తుంది. లోకస్ పాయింట్ ఆఫ్ B ఇన్ ఫ్రంట్ వ్యూ వచ్చేసింది అంటే లైన్. ఓకే, అలాగే సేమ్ A డాష్ B డాష్ ఇన్ ఫ్రంట్ అన్నాడు కాబట్టి ఎంత అయితే లెంత్ ఉందో అంత లెంత్ తీసుకున్నాను. ఆ లెంత్ తీసుకుని ఒక లైన్, ఒక ఆర్క్ కొట్టాను విత్ డిగ్రీస్. ఎంత యాంగిల్ అన్నాడు? 50 degrees అన్నాడు. నాకు ఆ 50 degrees వెర్టికల్ టు AP అన్నాడు కాబట్టి వెర్టికల్ ప్లేన్కి ఇంక్లైన్ అన్నాడు కాబట్టి అది కింద కనిపించింది విత్ అన్ యాంగిల్ 50 degrees. నేను సేమ్ B డాష్ నేను డ్రాగ్ చేసుకుంటే B3 డాష్ వచ్చింది. ఈ B3 డాష్ వస్తే లోకస్ పాయింట్ ఆఫ్ B ఇన్ టాప్ లైన్ డ్రా చేయండి. అలాగే ఏవైతే పాయింట్ వచ్చినాయి ఈ పాయింట్ నేను ఇలా డ్రాగ్ చేసుకుంటే టాప్ ఫ్రంట్ వ్యూలో లైన్ మీద డ్రాగ్ అవుద్ది. అలాగే ఈ పాయింట్ డ్రాగ్ చేసుకుంటూ వస్తే ఒక దిక్కున పాయింట్స్ అవుద్ది. వీటిని నేను A యాజ్ ఏ సెంటర్ తీసుకుని
ఏ B2 యాజ్ ఎ రేడియస్ తీసుకుని ఒక ఆర్క్ లోకస్ పాయింట్ ఒక పాయింట్ కనుక పాయింట్ అవుతుంది, దాన్ని ట్రూ లెంత్ ఆఫ్ టాప్ వ్యూ అంటారు, రిడ్యూస్డ్ లెంత్. దీన్ని ఫ్రంట్ వ్యూ అంటారు, రిడ్యూస్డ్ లెంత్. ఇప్పుడు చూడండి ఒకసారి, నేను ఈ హింట్స్ ఎక్కడ చెప్పరు, ఒకసారి చూడండి ఒకసారి నేను చెప్పింది ఎక్కడ ఎవరికి తెలియదు ఈ విషయం. చూడండి ఒకసారి చెప్తాను. చూడండి ఒకసారి. ఇక్కడ ఏ డాష్ బి డాష్, అలాగే ఏ డాష్ B2 డాష్, అలాగే ఏ B1, అలాగే ఏ B3 ఆర్ ట్రూ లెన్స్. వీటిని ట్రూ లెన్స్ అంటారు, వీటిని ట్రూ లెన్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది ట్రూ లెంతే, ఇది ట్రూ లెంతే, ఇది ట్రూ లెంతే, ఇది ట్రూ లెంత్, బట్ ఇంక్లినేషన్తో ఉన్నాం మనం. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. రెడ్యూస్డ్ లెంత్ చెప్పండి, నాకు మీకు అర్థమవుతుంది చెప్పేయగలరు. రెడ్యూస్డ్ లెంత్ చెప్పండి ఒకసారి. ఏ డాష్ B3 డాష్, ఇట్ ఈస్ ఈక్వల్ ఏ డాష్ B డాష్. రెడ్యూస్డ్ లెంత్ అనేది ఇట్ ఈస్ ఈక్వల్ కాదు, ఈ రెడ్యూస్డ్ లెంత్ ఇన్ ఫ్రంట్ వ్యూ. ఓకే, బట్ అలాగే ఏ B2 ఇట్ ఈస్ ఈక్వల్ ఏబి రెడ్యూస్డ్ లెంత్ ఇన్ టాప్. అర్థమైంది? అర్థం కాదు. Got it?